ఎలా ఉందమ్మా ఈసారి గన్నవరంలో ఎవరు వస్తే బాగుంది అనుకున్నారు? తెలుస్తలేదమ్మా, తెలియట్లేదా? తెలుస్తలా అటు ఇటుగా ఉంది. అసలు ఎవరైంది మీకు నచ్చిన వాళ్ళు ఎవరు వస్తే బాగుంది అనుకుంటారు? మీరు ఫీల్ అవుతారు కదా, మీకు మంచి పని చేసిన ఉంటారు కదా. చెప్పకూడదు, ఇక్కడ సెంటర్ మీద కొట్టు కదా, చెప్పకూడదు పలానోళ్ళ పేరు అని. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు అంటున్నారు ఒక్కొక్కళ్ళు, మరి ఒక్కొక్కళ్ళని తిట్టుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళేమో బాగానే చేస్తున్నాడు, బాగానే ఇస్తున్నాడు టయానికి అంటున్నారు. పింఛనని అది అని డబ్బులని. ఎందుకు తిట్టుకుంటున్నారమ్మా? తిట్టుకుంటున్నారంటే మరి గట్టగా ఆయన మీద గట్టగా ఎవరి పార్టీ వాళ్ళు అట్లా చెప్పుకుంటారమ్మా. ఎవరిని ఏం అనలేం కదా, వాళ్ళ ఇష్టం అది. ఓకే ఓకే ఓకేనమ్మా. గన్నవరం ఈసారి ఎవరు వస్తారు? వంశీ గారు వస్తారు. వంశీ గారు వస్తారు. ఎందుకని? ఆయన బాగా చేస్తున్నాడు. బాగా చేస్తున్నారా? బాగా చెప్తున్నాడు, ఆయన వస్తాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగుందా? టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది కదా. ఎన్ని వచ్చినా ఒకటే వస్తుంది ఇక్కడ. ఎన్ని వచ్చినా సరే ఒకటే వస్తుంది ఇక్కడ. ఏది వైసీపీనా? వైసీపీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ ఇక్కడ గన్నవరంలో అరెస్ట్ బాగుంటది. బాగానే ఉందండి గన్నవరంలో. సార్ గన్నవరంలో వంశీ గారు. వంశీ గారు ఓకే. టీడీపీ జనసేన కలిసింది కదా, అందుకనే వంశీ వస్తారన్నది. టఫ్ అయి ఉంటుందా, ఈజీగానే ఎత్తారు వంశీ గారు? తప్పగానే ఉంటది. తప్పగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీ పేరు? చంద్రలాల్ సార్. చంద్రలాల్ అన్న. చంద్రలాల్ కాదు, ఈసారి వరసే బాగుంటది గన్నవరంలో. వంశీ గారు ఇస్తే బాగుంది. ఎందుకని? మాకంతా అనుకూలంగా ఉంటుంది సార్. అనుకూలంగా ఉంటుంది, అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉంటారు సార్. ఇంకా మంచిగా చేస్తారు, మంచిగా ఉంటారు, అందరితో ఒకేలాగానే ఉంటారు. బాగా బాగానే ఉందా సార్? పైన వస్తానంటారా జగన్ గారు? వస్తారు జనాలు ఏమనుకున్నారు? కొంతమంది రావాలనుకుంటున్నారు, కొంతమంది రాకూడదు. ఎందుకని? రాకూడదంటే వాళ్ళ ఉద్దేశం ఏముందో తెలియదుగా మనకి. మా ఉద్దేశం వస్తే బాగుంది అనుకుంటున్నాను. జగన్ గారు వస్తే బాగుంది అనుకుంటారా? ఓకే, థ్యాంక్ యూ. ఎందుకనండి? ఫ్యాన్ అంతే. ఫ్యాన్ ఇక్కడ లోకల్ గన్నవరంలో వంశీ గారు. వంశీ గారేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. కోటి గారు ఈసారి గన్నవరం ఎవరు వస్తే బాగుంటది? సరే, మాకు ఎప్పుడు గన్నవరంలో వంశీ గారే వస్తారన్న. ఆయన పరిపాలన బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఈసారి కూడా ఆయన రావాలనుకుంటున్నారు? ఈసారి కూడా ఆయన రావాలనుకుంటున్నాం. ఆయన ఇటు పక్క ఉన్నా ఏ పార్టీ ఉన్నా వంశీ గారే రావాలని. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్ ఎవరు వస్తే బాగుంటుంది గన్నవరంలో? తెలియదండి మాకు. తెలియదు ఎవడొస్తాడు. ఎవడ ఓట్లు వేస్తే ఎవడ ఎక్కువ వస్తే ఆడొస్తాడు. అంటే ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? ఎవడ పరిపాలన సక్రమంగా చేస్తాడో ఆడికే వస్తారు. మీ ఉద్దేశంలో ఎవరు చేస్తారనుకుంటున్నారు? ఎవరు తెలుసు మూవ్మెంట్ జగన్ గారి పరిపాలన చూస్తున్నారు, ఎలా ఉంది? మాకే సంబంధం లేదు కదా. సంబంధం లేదా? ఎందుకని? మీరు సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే మీ స్టేట్ లో ఓటు వేస్తారు కదా. ఉంది, ఓటు ఉంది కదా మీకు. రోడ్డు ఉన్నప్పుడు వేయాలి కదా. బాగుందా? ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ? దేశంలో అయితే బాగుంటది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ వంశీ గారు ఉన్నారు కదా, చేయట్లేదు అంటారా? ఎందుకు చేయట్లేదు వంశీ గారు? వంశీ గారు ఎందుకు చేయట్లేదు? అదే అంటున్నా, అదే చేసేవాళ్ళు వస్తే బాగుంటుంది అన్నారు కదా. ఆల్రెడీ ఆయన ఉన్నారు కదా, ఆయన వస్తారంటారు ఈసారి. ఓకే, అంటే టీడీపీ జనసేన కలిసింది కదా. ఎవరు కలిసినా లోకల్లో ఎవరిదంటే అలాగే కదా వచ్చేది. ఓకే, లోకల్లో ఇప్పుడు మీరు పని చేస్తున్నారు, మిమ్మల్ని తీసేస్తారు. నేను పని చేస్తే నాకు ఎదురు ఆయన చేస్తాను. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది టోటల్ గా చూస్తే పైన? అది అవ్వలేదా? ఓకే, సీన్ గారు ఈసారి ఎవరు వస్తే బాగుంటుందండి గన్నవరంలో? వైసీపీనా టీడీపీనా? వైసీపీ చెప్తేనే బాగుంటుంది. ఎందుకని? అంతేనండి. అంతేనా? పనులు బాగా చేస్తున్నారు. పనులు బాగా చేస్తున్నారు. ఏం పనులు చేశారు మీకు? మాకు అన్ని పనులు చేశారండి. వ్యవసాయానికి నష్టపరిహారం ఇచ్చారు, ఇంటికి లోన్ ఇచ్చారు, పిల్లలకి అమ్మ ఒడి డబ్బులు చేశారు. ఓకే, సరే, థ్యాంక్ యూ అండి. గన్నవరంలో ఎవరు వస్తే బాగుంటుంది? గన్నవరం జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్వాలేదండి. పర్వాలేదా? ఈసారి వస్తారంటారు ఆయన? చెప్పలేము. చెప్పలేము. ఎందుకని సార్ ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు? ఇస్తున్నారు కానీ ఏమో మరి. ఏమో అంటారా? అంటే జనాలు సంక్షేమ పథకాల పట్ల ఉన్నారు, బాగానే ఉన్నారులే కానీ ఏమైనా తప్పంటారు. లోకల్ సార్ గన్నవరం లోకల్ మరి చెప్పలేము సార్. వంశీ గారు ఉన్నారు, యార్లగడ్డ వెంకటరావు గారు ఉన్నారు, జనసేన కూడా కలిసింది టీడీపీకి. దాని ఎఫెక్ట్ ఏమి ఉంటుందా? టీడీపీ ప్లస్ అవుతుంటారు ఇక్కడ? అవుద్ది సార్. మరి అవుతుందా? ఓకే సార్, మీ పేరు? తెలియదు అంటే అనుకుంటారు కదా జనాలు.
మాకు జగన్మోహన్ రెడ్డి బాగుంటాను. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకనమ్మా? ఆయన కొన్ని పనులు పని చేస్తున్నాడు కదండి. ఏం పని చేస్తున్నారమ్మా? మాకు కరెంట్ ఉండలేదు, కరెంట్ తీసేసాడు. డబ్బులు ఇస్తున్నాడు, 18,000 పడుతున్నాయి. మరి ఇళ్ళ చోట్ల ఇచ్చాడు, ఇల్లు కట్టిస్తున్నాడు. అంతకంటే ఇంకేం కావాలండి? ఇళ్ళ చోట్ల ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవరైనా ఇచ్చారా మాకు? మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇళ్ళ చోట్ల ఇచ్చారు, ఇల్లు కట్టి పెడుతున్నాడు. మరి 18,000 వేస్తున్నాడు. ఇంకేం కావాలి? అంత బాగుందండి. జగన్ ఏమంటారు? జగనే రావాలని మేము కోరుకుంటున్నామండి. అంటే మీరు కోరుకుంటున్నారు, అందరూ అందరూ వేస్తారండి. వేస్తారండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎందుకంటే జగన్ పాలన బాగోలేదు. అందుకనేసి అంటే సంక్షేమ పథకం దానివల్ల యూజ్ ఏం లేదు. పిల్లలకు డబ్బు ఇచ్చే బదులు ప్రతి స్కూల్కి ఒక 3 టీచర్లు ఎక్స్ట్రా ఇస్తే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అవుతుంది. అంతేగాని డబ్బులు ఇస్తే డెవలప్ చేద్దామంటే అవ్వదు కదా. కాబట్టి ప్రభుత్వం మారితే బాగుంటుంది. ఇక్కడ లోకల్ గా గన్నవరం వస్తే బాగుంటుంది. గన్నవరంలో ఉన్న దావాజిగూడి ఉంది. గన్నవరంలో ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ అండి. గన్నవరంలో తెలుగుదేశం. ఎందుకని సార్? ఇక్కడ ఏం పనులు ఉన్నాయి? వంశీ గారు బాగానే చేస్తున్నారు అంటారు. పనులు లేవంటారా? ఏం పనులు లేవు? పని లేదు. ఎందుకని? ఇసుక అంత రేట్లో ఉంటే ఉడుకుంటున్నాడు. ఎందుకు ఇసుక అంత టైట్ అయిపోయింది? ఆయన అడగాలి, మనకేం తెలుసు? ఆయన అడగాలంటారా? ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి అండి ఎవరు వస్తారు? మేము లోకల్ కాదు కదా, మేము లోకల్ చెప్తాం. మాకు ఈ లీటర్ కావాలని. గన్నవరం వంశీ గారేనండి. ఎప్పుడు వంశీ గారేనా? పక్క టీడీపీ జనసేన కలిసింది కదా, అది ఏమాత్రం ప్రభావం చూపించండి. ఓకే, థ్యాంక్ యూ సార్. గన్నవరంలో పవన్ కళ్యాణ్ వస్తున్నా? పవన్ కళ్యాణ్ కాదు, టీడీపీ పవన్ కళ్యాణ్ రెండు. అంజనా హోటల్ పైన పెట్టారు ఆఫీసు. ఓకే, ఇక్కడ ఎవరికి ఇస్తారు? ఇక్కడ యార్లగడ్డకి ఇస్తారు. వచ్చే ఛాన్స్ ఉందంటారు ఇప్పుడు టీడీపీ ఇక్కడ? కంపల్సరీ. వంశీ గారు స్ట్రాంగ్ క్యాండిడేట్ కదా. అవునవును, ఇద్దరు ఎవరైనా ఒకటే కానీ ఇప్పుడు పార్టీ మారారు కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది గన్నవరంలో? మాకైతే వంశీ వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. వంశీ గారు ఎందుకని సార్? అంటే ఆయన ఫస్ట్ నుంచి చేసి ఉన్నాడు, పైగా జగన్ పార్టీలో ఉన్నాడు. పైన జగన్ రావాలి, ఇక్కడ వంశీ రావాలి. ఓకే, ఇక్కడ టీడీపీ జనసేన కలిసింది కదా. అక్కడ జనసేన నాకు దృష్టిలో పార్టీ కాదు అది. నికరం ఉంటే ఏదైనా మాట్లాడు, కాసేపు వాళ్ళని తిట్టి కాసేపు వీళ్ళని తిట్టి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే భయపడిన చిరంజీవి ఫ్యాన్స్ ని బీఆర్పీకి పిచ్చలుడిగా తిరిగాం. ఓకే, 2014లో జనసేనకి సపోర్ట్ చేసాం. మళ్ళీ తర్వాత తిడితే మళ్ళీ ఇటు వచ్చాం. మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ అంటే ఏం చేయాలి చెప్పండి. దానివల్ల ఓకే, థ్యాంక్ యూ. గన్నవరంలో జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉందా? ఏమైనా ఉచిత పథకాలు వచ్చినాయి మీకు? వచ్చినాయా? రాష్ట్ర మేలు గురించి కోరుకునే వాళ్ళు ఎవరు కోరుకుంటారు? అందరితో అభిప్రాయం ఎట్లుందో. ఏమైంది వాళ్ళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అందుకని అంత కుడిపోసం జగన్ గారికి కుడిపోసం అయిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా వేయడం ఆశ్చర్యం. దాన్ని బట్టి ఇంకెవరనేది ప్రస్తుతం ప్రభుత్వం గురించి మాట్లాడాలి, ఇక్కడ వ్యక్తుల గురించి కాదు కదా. ఓకే, ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ బాగా లేదని జన అభిప్రాయం ఉంది, నా అభిప్రాయం కూడా అట్లా ఉంది. ఓకే, ఈసారి బాబు గారు వస్తే బాగుంది అనుకుంటున్నాను ముఖ్యమంత్రిగా. ఓకే, ఇక్కడ సంగతి కాదు, అక్కడ స్టేట్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనేది జన అభిప్రాయం లాగా ఉంది, నాకు కూడా అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది సార్? ఇక్కడ ఎవరు వస్తారు అనేది గ్యారంటీ చెప్పలేము సార్. ఎందుకని? ఎందుకంటే ఇద్దరు గట్టి పోటీగానే ఉన్నారు. వంశీ గారేమో లోకల్లో ఉంటున్నారు. ఆయన ఎప్పుడన్నా కనిపిస్తుంటారు వైఎస్ఆర్సీపీ ఆయన. చెప్పలేము ఎవరు వస్తారు అనేది. వంశీ గారే నా ఉద్దేశం ప్రకారం అనుకుంటున్నాను. రాష్ట్ర మేలు గురించి కోరుకునే వాళ్ళు ఎవరు కోరుకుంటారు? అందరితో అభిప్రాయం ఎట్లుందో. ఏమైంది వాళ్ళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అందుకని అంత కుడిపోసం జగన్ గారికి కుడిపోసం అయిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా వేయడం ఆశ్చర్యం. దాన్ని బట్టి ఇంకెవరనేది ప్రస్తుతం ప్రభుత్వం గురించి మాట్లాడాలి, ఇక్కడ వ్యక్తుల గురించి కాదు కదా. ఓకే, ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ బాగా లేదని జన అభిప్రాయం ఉంది, నా అభిప్రాయం కూడా అట్లా ఉంది. ఓకే, ఈసారి బాబు గారు వస్తే బాగుంది అనుకుంటున్నాను ముఖ్యమంత్రిగా. ఓకే, ఇక్కడ సంగతి కాదు, అక్కడ స్టేట్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనేది జన అభిప్రాయం లాగా ఉంది, నాకు కూడా అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్.